This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. God bless everyone. దేవుడు మనందరినీ దీవించును గాక. I want to share one verse. ఒక verse మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. We've been meditating about being strong in the spirit. Hallelujah. అవునా అండి, మనం ఆత్మలో స్ట్రాంగ్ గా ఉండడం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. When you are strong in the spirit, you can overcome any challenge in life. Hallelujah. మనం ప్రతి ఛాలెంజ్ ఛాలెంజ్ కూడా మనము ఓవర్కమ్ చేయగలుగుతాము. Hallelujah. So Matthew's Gospel chapter 11, మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం, 12th verse. From the days of John the Baptist until now, the kingdom of God, the kingdom of heaven, has suffered violence, and violent take it by force. From the days of John the Baptist until now, the kingdom of heaven has suffered violence, and the violent take it by force. బాప్టిజమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారమునకు పట్టబడి ఉన్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొందురు. అది దేవుని వాక్యం. కానీ చాలా మంది ఈ వచనాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మెనీ పీపుల్ మిస్అండర్స్టూడ్ దిస్ వర్డ్స్ థింకింగ్ దట్ జీసస్ వాస్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ వైలెన్స్. చాలా మంది ఈ వర్డ్స్ ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారంటే యేసయ్య ఫిజికల్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నాడేమో, ఫిజికల్ గా బలత్కారము, మన యొక్క బలవంతా బలత్కారము ఉపయోగించి పోట్లాటకు దిగాలి, లేకపోతే కొట్టుకోవడానికి దిగాలి, రైట్స్ కి దిగాలి అని అనుకున్నారు చాలా మంది. Many people thought that they misunderstood these words, thinking that Jesus was talking about the physical violence. But here, the kingdom of God cannot be and will not be advanced through swords, cannot be advanced through human force. Hallelujah. Are you all with me, my dear brothers and sisters? దేవుని రాజ్యము హ్యూమన్ ఫోర్స్ తో, మనిషి యొక్క బలముతో గాని, మనము కత్తులతో కటారులతో మనము దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయలేము. ధర్నాలు చేసి, లేకపోతే క్యాండిల్ విజిల్ చేసి, లేకపోతే రోడ్ల పైన మనము ఓపెన్ ఎయిర్ గా మనం వెళ్ళి గాస్పెల్ చెప్పొచ్చు, కానీ రయట్స్ చేసి దేవుని రాజ్యాన్ని మనము అడ్వాన్స్ చేయలేము. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ cannot be advanced through swords, cannot be advanced through human force, cannot be advanced through human violence. Jesus is talking here about spiritual violence, about spiritual determination, about spiritual passion. Hallelujah. దేవుని యొక్క రాజ్యము స్పిరిచువల్ పవర్ తో, స్పిరిచువల్ డిటర్మినేషన్ తో, స్పిరిచువల్ ప్యాషన్ తో మాత్రమే మనము అడ్వాన్స్ చెయ్యగలము. హల్లెలూయా. ఇక్కడ చెప్పిన వాక్యం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యము బలత్కారమున చేత పట్టబడి ఉన్నది, కానీ బలత్కారులే దానిని స్వతంత్రించుకొందురు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ సబ్జెక్టెడ్ టు వైలెన్స్, బలత్కారమునకు అప్పగించబడి ఉన్నది. మీరు కనుక మీ చుట్టూ కనుక చూసినట్లయితే ఎన్నో గృహాలు కూలిపోతున్నాయి. ఎందుకు? వై ద ఫ్యామిలీస్ ఆర్ బీయింగ్ టార్న్, why the young people are being captivated, why the unwanted things are happening. ఎందుకు అంటే, wherever you are advancing the kingdom of God, there is opposition, there is resistance. ఎక్కడ దేవుని రాజ్యము మనం విస్తరించాలి అని అనుకున్నామో అక్కడ డెఫినెట్ గా అపోజిషన్ ఉంటుంది, డెఫినెట్ గా రెసిస్టెన్స్ ఉంటుంది. దేవుని రాజ్యము విస్తరించబడకుండా, మనుషులు బంధకాలలో నుంచి విడిపించబడకుండా, మనుషులు ఆ యొక్క అప్రెషన్ లో ఉండడానికి సైతాను భయంకరంగా వాడి వైలెన్స్, వాడి అప్రెషన్ వాడు ఉపయోగిస్తూ ఉన్నాడు. అందుకనే చాలా మంది ఇంకా అప్రెషన్ లో, డిప్రెషన్ లో, డార్క్నెస్ లో, ఆ యొక్క చైన్స్ తో, ఆ బంధకాలలో ఉన్నారు. సో అటువంటి సమయంలో దేవుడు ఎటువంటి వారిని చూస్తున్నాడంటే, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ వయలెంట్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుడు ఎటువంటి వారిని చూస్తున్నాడంటే, మనం ఫిజికల్ గా బాగా మజిల్స్ ఉండి బలంగా ఉన్న వాళ్ళ కోసం దేవుడు చూడట్లేదు. ఆత్మీయంగా ఎవరు పట్టుదలతో ఉన్నారు, ఎవరు డిటర్మినేషన్ తో ఉన్నారు. ప్రభువా, ఇదిగో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫేస్ డిఫీట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ డిఫీట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ నో. నేను ఈ డిఫీట్ ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు ప్రభా. నీ చిత్తము నా కుటుంబంలో నెరవేర్చబడే వరకు నేను మౌనముగా ఉండను. I will not be silent until your will is established in my life, until your will is established in my family. Hallelujah.
Lord, I want to see your will to be established in my life. Hallelujah. Maybe you might be facing so much opposition at your workplace. I'm not talking to full time, ఓన్లీ ఫుల్ టైం దేవునికి సమర్పించుకున్న వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదండి. మన ఇది ఎవ్రీ డే మన డైలీ లైఫ్‌లో మీరు మీ యొక్క ఆఫీస్‌లో ఫేస్ చేయొచ్చు. రెసిస్టెన్స్ లేకపోతే మిమ్మల్ని భయంకరంగా కృంగదీసే ఆ డిప్రెషన్, అప్రెషన్‌ని మీరు ఫేస్ చేయొచ్చు. లేకపోతే మీ యొక్క గృహాలలోనే కొంతమంది నలిగిపోతూ ఉండొచ్చు. మీ యొక్క కలీగ్స్ ద్వారా ఫేస్ చేయొచ్చు. దే విల్ యూజ్ అస్ పీపుల్. పీపుల్ ఆర్ నాట్ యువర్ ఎనిమీస్, బట్ హీ విల్ వర్క్ త్రూ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. Though our fight is not against the flesh and blood, he will work through the flesh and blood. So I'm telling you, my dear brothers and sisters, whenever you want to stand for God, whenever you want to advance in the kingdom of God, whenever you want to rise up, there will be a time of opposition or resistance where your faith is drained, where you feel like hopeless, where you don't feel like praying, where your spiritual life is attacked. So God is speaking about the spiritual determination. దేవుడు ఆత్మీయమైన బలము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బలత్కారులే దానిని స్వతంత్రించుకొనగలరు. హల్లెలూయా. చూడండి, మీ వాగ్దానం పైన ఇదిగో శత్రువు వచ్చి కూర్చున్నాడు. మీ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోకుండా ఎనిమీ హాస్ ఆక్యుపైడ్, ఎనిమీ హాస్ టేకెన్ దట్ సీట్ ఆన్ ద ప్రామిస్. ఆ ప్రామిస్ పైన ఆడు కూర్చున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంకెంతకాలం, హౌ లాంగ్ విల్ యూ వాక్ అరౌండ్ దిస్ మౌంటైన్? కమ్ ఆన్ జాషువా, గెట్ అప్ అండ్ మూవ్. కమ్ ఆన్ మోసెస్, ఇంకా ఈ యొక్క పర్వతం చుట్టూ మీరు ఎంతకాలం ఉంటారు? లెగిసి ఇంకా వెళ్ళి వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు మూవ్ ఇన్ టు యువర్ ప్రామిస్ ల్యాండ్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు మూవ్ ఇన్ టు, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు వాక్ ఇన్ టు దట్ ప్రామిస్ ల్యాండ్. ఈ యొక్క ప్రామిస్ ల్యాండ్ లోకి వెళ్ళి నడవవలసిన సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంతకాలము ఇంకా ఇక్కడ అక్కడ అని తచ్చట్లాడుతున్నారు. హౌ లాంగ్ you've been taking that lap around the mountain. Now this is the time for you to get up. This is the time for you to conquer. This is the time for you to possess. This is the time, my dear brothers and sisters. We got to be violent to see God's will being fulfilled in our families. దేవుని యొక్క చిత్తము మన కుటుంబాలలో నెరవేర్చబడటం మనము చూడవలసిన దినాలు. యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది. జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్ వెరీ సూన్. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉన్నామా మనము? ఈవెన్ నౌ ఐ వాంట్ టు సే దట్ దిస్ ఇస్ ద టైమ్ ఈవెన్ టు మనం మన కోసం ప్రార్థన చేసుకున్నాం. మన జాబ్, మన ఫ్యామిలీ, మన పిల్లలు, వీటన్నిటి కోసం ప్రార్థన చేసుకున్నాం. బట్ దిస్ ద టైమ్ ఫర్ us to pray for God's needs. This is the time for us to pray for God's dreams. Hallelujah. ప్రభా, ఇంకా రక్షణ పొందవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి చూడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లార్డ్, ఇంకా నీ అవుట్ pouring ఆఫ్ ద హోలీ స్పిరిట్ చూడవలసిన వాళ్ళు మేమందరం, వీఆర్ వెయిటింగ్, వీఆర్ హంగ్రీ, వీఆర్ థర్స్టీ. లార్డ్, we want to see your will to be accomplished in our lives, in our families, Lord, on this earth. నీ యొక్క చిత్తము ప్రభా మా కుటుంబాలలో, మా జీవితాలలో నాయన, ఈ యొక్క భూలోకమందు మరొకసారి నాయన అది ఎస్టాబ్లిష్ అవ్వడం మేము చూడాలి ప్రభా అని ప్రార్థన చేసే దినాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది మన కుటుంబం కోసం ఇంకా సెల్ఫిష్ ప్రేయర్స్ చేసే టైం కాదు ఇది. ఎస్, వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్, వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీస్, బట్ నౌ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ ప్రేయర్ రిక్వెస్ట్. మన ప్రేయర్ రిక్వెస్ట్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. హల్లెలూయా. ప్రభా, నీ చిత్తాన్ని మేము చూడాలి. లార్డ్, వీ వాంట్ టు సీ యువర్ విల్ బీయింగ్ ఫుల్ఫిల్. Lord, we want to see the outpouring of the Holy Spirit. Lord, pour out your spirit once again. Hallelujah. అటువంటి violence మనకి కావాలి. We need to get that violence. Hallelujah. The kingdom is not possessed or it cannot be advanced through passive people. Passive people తో దేవుడు ఆయన రాజ్యాన్ని విస్తరించలేడు. There are people who just go to church and come back. చర్చ్కి వెళ్ళి మనం వస్తున్నాం, ఓకే చర్చ్కి వెళ్ళి వస్తున్నాం కదా అని హ్యాపీగా ఫీల్ అయిపోయి సాటిస్ఫై అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఆ విధమైన క్రైస్తవత్వంలో కనుక మనం ఉంటే ఇంకొక స్టెప్ మనం ముందుకెళ్దామా అండి? లార్డ్, నీ వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, నెరవేర్చబడవలసినవి ఉన్నాయి. అవి నేను స్వతంత్రించుకోవడానికి ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క అగ్ని నా హృదయంలో మండింపచేయి. లెట్ యువర్ ఫైర్ లార్డ్ బి ఇగ్నైటెడ్ ఇన్ మై హార్ట్ లార్డ్. హల్లెలూయా. అడుగుదామా అండి దేవుణ్ణి? అడుగుదామా? లెట్ యువర్ ఫైర్ బి ఇగ్నైటెడ్ ఇన్ మై హార్ట్ లార్డ్. లార్డ్, వీ వాంట్ టు అడ్వాన్స్ యువర్ కింగ్డమ్. లార్డ్, యూజ్ us. గాడ్ విల్ యూజ్ యూ అండి. దేవుడు యూజ్ చేసుకుంటాడు. మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం లాస్ట్ వర్డ్స్, మార్క్స్ గాస్పుల్ 16th చాప్టర్ లాస్ట్ వర్డ్స్ లో ఏమనుంది? ఆయన శిష్యులు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు జీసస్ వర్క్డ్ విత్ దెమ్. హల్లెలూయా. చూద్దామండి. లెట్స్ లుక్ ఎట్ ద వర్స్. మార్క్స్ గాస్పుల్ 16, 19th verse. So then the Lord Jesus, after he had spoken to them, was taken up into heaven and sat down at the right hand of God. And they went out and preached everywhere, while the Lord worked with them and confirmed the message by accompanying signs. I pray this in Jesus' name for all our LSM members, in the name of Jesus. ఇక మనం చూసినట్లయితే ఇట్స్ అ పారాడాక్స్ అండి. యూ కెన్ సీ ద కాంట్రాస్ట్ హియర్. ఆ కాంట్రాస్ట్ మనం చూడొచ్చు.
ఒక వచనంలోనేమో ఆయన ఆకాశంలోకి ఆరోహణమయ్యాడనుంది. ఇంకొక వచనంలోనేమో శిష్యులతో కలిసి పనిచేస్తున్నాడనుంది. చెప్పండి ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా వాట్ జీసస్ ఈస్ డూయింగ్? టెల్ మీ. యేసయ్య అసలేం జేస్తున్నాడు? వేర్ ఈస్ హి? ఫస్ట్ వచనం పైన 19th వర్స్‌లోనేమో సో దెన్ లార్డ్ జీసస్ ఆఫ్టర్ హి హాడ్ స్పోకెన్ టు దెమ్ వాస్ టేకెన్ అప్ ఇంటు హెవెన్ అండ్ సాట్ డౌన్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. హి హాస్ టేకెన్ అప్ అండ్ హి సాట్ డౌన్. హి సాట్ డౌన్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆయన పొజిషనల్‌గా ఎక్కడున్నాడంటే తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. కూర్చుండబెట్టబడి ఉన్నాడు. మళ్ళా నెక్స్ట్ వర్స్‌లో చూడండి. ఇంకా ఆయన ఇంక నేను ఇంకా నేనెళ్ళిపోయాను. ఇంక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పట్లేదక్కడ. ఇప్పటిదాకా మీతో ఉన్నాను. వెరీ గుడ్. ఇట్ వాస్ గుడ్ వర్కింగ్ విత్ యూ టుగెదర్. ఇట్ ఈస్ గుడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ ఆన్ దిస్ ఎర్త్ నౌ. ఇట్స్ మై టైమ్ టు గో. బాయ్. నేనెళ్ళిపోతున్నాను. బాయ్ అని చెప్పి వెళ్ళిపోలేదు యేసయ్య. నౌ హియర్ జీసస్ and they went out and preached everywhere. Now the disciples, they were taking the gospel everywhere. They went out and preached everywhere while the Lord worked with them. Hallelujah. Jesus, though physically he was not with them, hallelujah, through his spirit he was with them. ఆత్మతో ఆయన వారితోనే ఉన్నాడు. Hallelujah. Though he was not physically with them, through his spirit he was with them. And they went out and preached everywhere while the Lord worked with them and confirmed the message by accompanying signs. The Lord worked with them. My dear brothers and sisters, today let me encourage you today. The Lord is working with you. Whenever you are taking and working on the promise, God is working with you. దేవుడు మీతో కూడా ఆయన పని చేస్తున్నాడు. And then he was confirming the word. మన మాటలు కాదు, మన నోట్లో నుంచి వచ్చే దేవుని మాటలను ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు. దట్స్ ద రీజన్ వై యూ గాట్ టు మెడిటేట్ ద వర్డ్ అండ్ స్పీక్ ద వర్డ్. మెడిటేట్ చేసి మాట్లాడిన మాట బుల్లెట్ లాగా పనిచేస్తది. వితౌట్ ద మెడిటేషన్ వి కెన్ నాట్. మెడిటేట్ చేయకుండా గనుక మనం మాట్లాడితే అది ఎట్లా అంటే ఒక ప్యారట్ మాట్లాడినట్టు ఉంటదండి. సో, మనం మెడిటేట్ చేసి మన హృదయంలో మండినప్పుడు ఆ దేవుని వాక్యం మనం మాట్లాడినప్పుడు ఇట్ విల్ బి సో పవర్‌ఫుల్. దట్స్ వై వి గాట్ టు స్పీక్ ద వర్డ్ విత్ కన్విక్షన్. కన్విక్షన్‌తో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అది రావాలంటే ఎట్లా సిస్టర్? అది వచ్చేదాకా కూడా మనం కన్ఫెస్ చేయొచ్చు. మనం తర్వాత కూడా అది అది ఆ యొక్క కన్విక్షన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా కన్ఫెస్ చేస్తాం. యాస్ యూ ఆర్ స్పీకింగ్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం వస్తది. సో, అది యూ బీ ద ప్రీచర్ టు యువర్‌సెల్ఫ్. మీరే మాట్లాడండి. కన్ఫెస్ చేయండి. మీరు కన్ఫెస్ చేసింది మీరు వినండి. అంటిల్ ఇట్ గోస్ ఇంటు యువర్ హార్ట్. హల్లెలూయా! ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఈ భూలోకం పైన లాంగెస్ట్ డిస్టెన్స్ ఏంటంటే మైండ్‌లో నుంచి హార్ట్‌కే. సో, మీ మైండ్‌లో ఉంది దేవుని వాక్యము. కన్ఫెస్ ఇట్ అంటిల్ ఇట్ ఈస్ డ్రాప్డ్ ఇంటు యువర్ హార్ట్. అంటిల్ యూ హావ్ దట్ కన్విక్షన్. మీ హృదయంలో ఆ కన్విక్షన్ వచ్చే వరకు కన్ఫెస్ చేయండి. మెడిటేట్ చేయండి. అండ్ దెన్ ఇట్ విల్ బి పవర్‌ఫుల్. హల్లెలూయా! సో, ద లార్డ్ ఈస్ వర్కింగ్ విత్ అస్ త్రూ హిస్ స్పిరిట్. ఆయన ఆత్మ ద్వారా ఆయన మన మన మధ్యలో పని చేస్తూ ఉన్నాడు. సో, ఈరోజు ఐ వాంట్ టు టాక్ అబౌట్ వయలెన్స్. వయలెన్స్ గురించి మాట్లాడదామండి. వయలెన్స్ గురించి ధ్యానం చేద్దామా? ఆర్ యూ వయలెంట్? ఆర్ యూ వయలెంట్? హల్లెలూయా! వయలెంట్ అంటే ఎళ్లి మనం పక్కనోళ్ళని కొట్టమని గాదు, కొట్టుకోమని గాదు. ఆత్మీయంగా ఆర్ యూ వయలెంట్? బికాస్ ద కింగ్డమ్ ఈస్ అడ్వాన్స్డ్ త్రూ వయలెంట్ పీపుల్. అక్క నాకస్సలు బలమే లేదక్క, శక్తి లేదక్క, నాకసలు చాలా నీరసంగా ఉందక్క అనుకుంటున్నారా? యూ నో యూ స్టిల్ కెన్ బి వయలెంట్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా! యూ స్టిల్ కెన్ బి వయలెంట్ ఇన్ ద స్పిరిట్. హౌ కెన్ ఐ బి వయలెంట్? ఏ విధంగా నేను బలాత్కారము ఉపయోగించగలను? హల్లెలూయా! ఫస్ట్ థింగ్ ఈస్ హంగ్రీ ఫర్ గాడ్. హంగ్రీ దేవుని కోసం ఆకలిగొని ఉండటం. దేవుని వాక్యం కోసం ఆకలిగొని ఉండడం. దేవుని యొక్క సన్నిధి కోసం ఆకలిగొని ఉండడం. బీయింగ్ హంగ్రీ ఫర్ గాడ్ ఆర్ హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హంగ్రీ ఫర్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ఆ విధంగా మనము బలాత్కారులముగా అవ్వగలము. ఆర్ యూ హంగ్రీ ఫర్ గాడ్? దేవుని కోసం ఆకలితో ఉన్నావా? Hallelujah. Hallelujah. That means I'm determined to experience the presence of God. I'm desperate to experience the presence of God. I'm hungry for more of Him. No, నేను ఈ మధ్య కాలంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. డిసైపుల్స్ ఆన్ ద ఎమ్మాయిస్ రోడ్. ఎమ్మాయి దారిలో వెళ్ళే ఆ ఇద్దరు శిష్యుల గురించి చెప్పాను. దే వర్ సో డిసప్పాయింటెడ్ కదా! దే వర్ వాకింగ్ అవే ఫ్రమ్ జెరూసలేం. యెరూషలేం నిన్న వి హాడ్ ప్రేయర్. దెన్ ఐ వాస్ ఆస్కింగ్ కిడ్స్, వై డు వి నీడ్ టు ప్రే? అసలు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ ప్రే? అండ్ దే గేవ్ వండర్‌ఫుల్ ఆన్సర్స్ ఆల్ ద చిల్డ్రన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ ప్రే? ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతది? వై డు యూ నీడ్ టు ప్రే? ఈస్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్ టు ప్రే? విల్ గాడ్ గెట్ యాంగ్రీ ఇఫ్ యూ డోంట్ ప్రే? ప్రార్థన చేసుకోకపోతే యేసయ్యకి కోపం వస్తదని ప్రార్థన చేసుకోవాలా? ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? చెప్పండి. ఎందుకు? వై డు వి రియల్లీ నీడ్ టు ప్రే సిస్టర్ జాయ్స్ ఎవ్రీ డే?
You are saying prayer, prayer, prayer. Do we really need to pray every day? Do we really need to pray? Or what happens if we don't pray? ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుంది? Will God get angry if we don't pray? ప్రార్థన చేసుకోకపోతే దేవునికి కోపం వస్తుందా? We don't pray because God will get angry. We don't pray because we feel guilty if we don't pray. ప్రార్థన చేసుకోకపోతే మనకి గిల్టీగా ఉంటామని మనం ప్రార్థన చేసుకోకుండా ఉండడం కాదు. గిల్టీగా ఫీల్ అవుతాం కాబట్టి. No, if you don't eat food for some time, you will not feel guilty, you will feel hungry. కొంచెం కాలం అన్నం తినకపోతే ఆకలేస్తది. గిల్టీగా ఉండం కదా! సో, అట్లనే మనము ప్రార్థన చేసుకోకపోతే గిల్టీ ఫీల్ అవ్వకూడదు. హంగ్రీ ఫీల్ అవ్వాలి. We are hungry for the presence of God. Hallelujah. I want to go back to my prayer closet. I want to spend time in prayer. సో, అటువంటి ఆకలి మనలో ఉండాలి. Yes, we are strengthened when we pray. We are strengthened in the inner man. మన అంతరంగ పురుషుడు స్ట్రాంగ్ అవుతాడు. Hallelujah. So, what happens if you don't practice every day? If you don't practice every day, you'll become weak. But if you practice every day, you'll become strong. You will win. You'll go to that first place. So, అదే విధంగా, if you pray every day, what happens? We come in alignment with God. దేవుని యొక్క చిత్తంతో మనం అలైన్ అవుతాము. మనం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. అండ్ మన మన ఆత్మ బలపరచబడుతుంది. మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. మనం సెన్సిటివ్‌గా అవుతాం. వి బికమ్ సెన్సిటివ్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో, వారు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఎమ్మాయి దారిలో శిష్యులు, జీసస్ వాస్ టాకింగ్ టు దెమ్. యేసయ్య వారితో మాట్లాడుతున్నారు. బట్ జీసస్ వాస్ షోయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద స్క్రిప్చర్. ఆ యొక్క బైబిల్‌లో, వాక్యంలో, ప్రవక్తలు రాసిన దగ్గర నుంచి కీర్తనల వరకు యేసయ్య వారితో ఏం మాట్లాడుతున్నాడు? హి ఈస్ షోయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద స్క్రిప్చర్. ఆయన ఆత్మలో ఆయన వర్డ్‌లో చూపించుకున్నాడు. ద వర్డ్ ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్ వర్డ్ టు దెమ్. యేసయ్య వాక్యం గదా అండి! ఆయన వాక్యాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! సో, మెనీ టైమ్స్ వి రీడ్ బైబిల్ బట్ వి డోంట్ సీ జీసస్ ఇన్ ద బైబిల్. మనం వాక్యం చదువుతాము కానీ వాక్యంలో మనం యేసయ్యను చూడము. బట్ వి షుడ్ అట్లాంటి వాళ్ళు ఇంకా బ్లైండ్ అన్నట్టే. ఇఫ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ జీసస్ ఇన్ ద స్క్రిప్చర్, దట్ మీన్స్ వి ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్. సో, వి షుడ్ సీ జీసస్ ఇన్ ద స్క్రిప్చర్. యేసయ్యను మనము వాక్యంలో చూడగలగాలి. అప్పుడు మనకి ఆత్మీయ ఆకలి తీరుతది. హల్లెలూయా. సో, హియర్ హీస్ సేయింగ్ violent people, they are hungry for God. Hallelujah. Lord, I want to be hungry for you, Lord. యాకోబు he wrestled with God. దేవునితో wrestle చేశాడు. ఏమని? Lord, until you bless me, I will not let you go. నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళనివ్వను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అటువంటి ఆకలి కావాలి. లార్డ్, until I see your will being fulfilled in my life, I'm not gonna stop praying. I'm not gonna stop believing. I'm not going to stop seeking you. I'm not going to quit, Lord. Hallelujah. It's not like praying for one day or ఇప్పటిదాకా ప్రార్థన చేశాను, 3 days ఫాస్టింగ్ ఉన్నాను, ఇంకేం అవ్వలేదు, ఇంక దేవుడు చేస్తాడా, మళ్ళీ ఆపేస్తాం. నో, అట్లా కాదు దేవుడు అడిగేది. హల్లెలూయా. డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్. కీప్ ప్రెస్సింగ్ ఇన్ అంటిల్ యూ సీ ద మేనిఫెస్టేషన్. దట్ ఈస్ కాల్డ్ వయలెంట్ ఫెయిత్. అది వయలెంట్ ఫెయిత్. హల్లెలూయా. It's not like praying once or praying twice and giving up. It's not like fasting for 3 days and giving up. Lord, I want to press until I see the manifestation of the promise. ఈ ప్రామిస్ యొక్క మేనిఫెస్టేషన్ నేను చూసే వరకు ప్రభా, నేను ప్రార్థన చేయడము మానను ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆల్ విత్ మీ అండి. అందుకనే మనము ఆ యొక్క ప్రొఫెటిక్ వర్డ్ మనం చూసాం కదా, ఐజియా చాప్టర్ 62. ఐజియా చాప్టర్ 62. For Zion's sake, I will not keep silent, and for Jerusalem's sake, I will not be quiet. యెరూషలేము పక్షముగా నేను మౌనముగా ఉండను అంటున్నాడు. అట్లాగే ఇంకొక మాట ఉంది అక్కడ. ఇక్కడ వైలెంట్ పీపుల్, ఎవ్రీ ఇంటర్సెసర్ ఇస్ అ వైలెంట్ బీయింగ్ అండి. ప్రతి విజ్ఞాపన చేసే వాళ్ళు కూడా ఒక వైలెంట్ పీపులే వాళ్ళు. హల్లెలూయా. ఎట్లాగంటే, ఓ జెరూసలేమ్, ఆన్ యువర్ వాల్స్ I have set watchmen, 6th verse, and all the day and all night they shall never be silent. You who put the Lord in remembrance, take no rest. Take no rest. You who put the Lord in remembrance. హల్లెలూయా. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమించకుడి, ఆయనను విశ్రమించనీయకుడి. హల్లెలూయా. డిసప్పాయింట్‌మెంట్ వస్తది. డిప్రెషన్ వస్తది. ఈ యొక్క బలాత్కారం అనేది, మీరు దేవుని బిడల, మీరు దేవుని రాజ్య సంబంధులు. దేవుని రాజ్య సంబంధులు. హల్లెలూయా. అండ్ దెన్
మీ పైన ఆ యొక్క రెసిస్టెన్స్ ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు. మీ ప్రార్థనను ఆపడానికి, మీ యొక్క విశ్వాసాన్ని ఆపడానికి. మిమ్మల్ని వాడు వీకెన్ చేస్తే అప్పుడు వాడు మిమ్మల్ని దేవుని యొక్క చిత్తం నెరవేర్చకుండా వాడు ఆపగలడు. హి విల్ ట్రై టు స్టాప్ యూ ఫ్రమ్ ప్రేయింగ్. హి విల్ ట్రై టు అటాక్ యువర్ ఫెయిత్. హి విల్ ట్రై టు అటాక్ యువర్ కాన్ఫిడెన్స్. రకరకాలుగా వాడు మీ కాన్ఫిడెన్స్‌ని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఎందుకంటే వాడికి భయము. హి ఈస్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ యూ విల్ బికమ్. మీరేమవుతారో అనేది వాడికి భయము వాడికి. అందుకనే వాడు ఆపడానికి ట్రై చేస్తాడు. అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించకుడి. ఆయనను విశ్రమించనీయకుడి. హల్లెలూయా! 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 అంటిల్ యూ సీ ద మానిఫెస్టేషన్ ఆఫ్ హిస్ ప్రామిస్. అంటిల్ ఇదిగో మీ యొక్క వెలుగు ఆ యొక్క మీ యొక్క అంటిల్ హర్ రైచియస్‌నెస్ గోస్ ఫోర్త్ యాస్ బ్రైట్‌నెస్ అండ్ యువర్ సాల్వేషన్ యాస్ బర్నింగ్ టార్చ్. ఇక్కడ ఆయన ఎప్పటి వరకు విశ్రమించనంటున్నాడు? మీ యొక్క మీ యొక్క ఐడెంటిటీ మారే వరకు నేను విశ్రమించను. సో, మీరు గూడా దేవుని యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడే వరకు విశ్రమించకుడి. వయలెంట్ పీపుల్ విల్ నాట్ టేక్ రెస్ట్. వన్స్ అగైన్ ఐయామ్ సేయింగ్ ద కింగ్డమ్ ఇస్ నాట్ అడ్వాన్స్డ్ త్రూ ఫిజికల్ వయలెన్స్, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అడ్వాన్స్డ్ త్రూ స్పిరిచ్యువల్ వయలెన్స్. దేవుని యొక్క రాజ్యము ఫిజికల్ వయలెన్స్‌తో అడ్వాన్స్ అవ్వదు. దేవుని యొక్క రాజ్యము స్పిరిచ్యువల్ వయలెన్స్‌తో అడ్వాన్స్ అవుతది. టుడే ఐ ప్రే ఫర్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ స్పిరిట్. మీ ఆత్మలో బలం కోసం నేను ప్రార్థన చేస్తానండి. హల్లెలూయా! కీప్ ప్రేయింగ్, కీప్ బిలీవింగ్, కీప్ సీకింగ్, కీప్ నాకింగ్, కీప్ ట్రైయింగ్ అగైన్. నేను ఫెయిల్ అయ్యాననుకుంటే అగైన్ గెట్ అప్. మీరు విశ్రాంతిలోకి ప్రవేశించే వరకు. వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. ద ప్రామిస్ ఈస్ స్టిల్ అవైలబుల్. ద ప్రామిస్ ఫర్ యూ టు పొసెస్ ఈస్ స్టిల్ అవైలబుల్. ద వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. గాడ్స్ ప్రామిసెస్ కమ్స్ విత్ నో ఎక్స్‌పైరీ డేట్. దేవుని యొక్క వాగ్దానాలు ఎక్స్‌పైరీ డేట్‌తో రావు. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈస్ స్టిల్ ఓపెన్. దేవుని యొక్క వాగ్దానం ఇంకా ఓపెన్‌గా ఉంది. నేను స్వతంత్రించుకున్నానా లేదా? డోంట్ కంపేర్ యువర్‌సెల్ఫ్ విత్ ఎనీవన్ అండి. ద రేస్ బిలాంగ్స్ టు యూ. యువర్స్ ఈస్ ఇండివిడ్యువల్ రేస్. మీ రేస్ మీది. మీ పరుగు పందెము మీది. అది ఎవ్వరితో గూడా మీరు కంపేర్ చేసుకోవద్దు. ఎవ్వరితో గూడా హల్లెలూయా! వి ఆర్ ఇన్ దిస్ రేస్ టుగెదర్ బట్ యూ ఆర్ రన్నింగ్ యువర్ ఓన్ రేస్. ఈ రేస్ అంతట్లో మనం కలిసి ఉన్నాము. ఒకరిని ఒకరు మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఎంకరేజ్ చేసుకుంటున్నాం. బట్ 100 మందితో నీవు కలిసి పరిగెడుతున్నా యువర్ రేస్ ఈస్ యువర్స్. నీ పరుగు పందెం నీదే. హల్లెలూయా! అండ్ జీసస్ ఈస్ విత్ యూ. యేసయ్య మీతో ఉన్నాడు. సో, యూ గాట్ స్టాప్ క్విట్టింగ్ మైండ్‌సెట్. నేను క్విట్ అవుతానన్న మైండ్‌సెట్ ఆగిపోవాలి. I want to keep believing, Lord. Am I speaking to anyone? I want to keep praying. I want to keep pressing in. I want to keep seeking you, Lord. Just because you failed in one interview, just because you failed, you face this opposition, just because you face this opposition in your workplace. దేవుడు నిన్నక్కడ ఒక క్యాండిల్‌గా పెట్టాడు. దేర్ యూ షుడ్ గివ్ లైట్. బట్ యూ ఆర్ బీయింగ్ ఫేస్డ్ విత్ అపోజిషన్. యూ ఆర్ బీయింగ్ క్లౌడెడ్ విత్ టియర్స్. యూ ఆర్ బీయింగ్ అటాక్డ్ emotionally. That's when you gotta rise up and say, Lord, I'm not gonna give up. Lord, if this is your will for me to be here, నీ చిత్తం నేను ఇక్కడ ఉండాలని నీ చిత్తం అయితే, Lord, give me that strength, Lord. Hallelujah. I refuse to give up, Lord. Hallelujah. Kingdom belongs to the people who refuse to give up. నేను 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 వదలను, నేను వదిలిపెట్టను. దేవుని చిత్తము జరిగే వరకు నేను విడువను అని పట్టుదలతో ప్రార్థన చేసే వాళ్ళకి దేవుని రాజ్యం అండి. వాళ్ళే స్వతంత్రించుకుంటారు. సో, నంబర్ 1 నో హంగ్రీ ఫర్ గాడ్. ద వయలెంట్ పీపుల్ ఆర్ హంగ్రీ ఫర్ గాడ్. హల్లెలూయా! వయలెంట్ పీపుల్ ఏ విధంగా ఉంటారండి? దే ఆర్ హంగ్రీ ఫర్ గాడ్. దే విల్ ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వొరేషియస్ అపెటైట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం కోసం భయంకరమైన ఆకలి, అపెటైట్. ఐ వాంట్ టు రీడ్ ద వర్డ్. ఐ వాంట్ టు నో ద వర్డ్. ఐ వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ యూ లార్డ్. ఐ వాంట్ టు మెడిటేట్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే అవర్ స్పిరిట్ బికమ్ వెరీ కాన్ఫిడెంట్. మన ఆత్మ చాలా కాన్ఫిడెంట్‌గా అవుతది. పరిస్థితుల్ని చూస్తా ఉంటే దిగజారిపోతా ఉంటది. నీరు కారిపోతది. కానీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు యువర్ స్పిరిట్ మ్యాన్ విల్ బికమ్ వెరీ కాన్ఫిడెంట్. హల్లెలూయా! సో, వెన్ యూ ల్యాక్ కాన్ఫిడెన్స్, ద బెస్ట్ ప్లేస్ టు గో బ్యాక్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకి కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే ఎక్కడికెళ్ళాలండి ఫస్ట్? దేవుని వాక్యానికి. సో, జాషువా కళ్ళు తెరిస్తే వాల్స్ కనపడుతున్నాయి. హి వాస్ సీయింగ్ వాల్స్. బట్ దెన్ గాడ్ టోల్డ్ హిమ్, జాషువా డోంట్ సీ ద వాల్స్. సీ ద బుక్. హల్లెలూయా! ఆర్ యూ ఆల్ విత్ మీ? నువ్వు చూడాల్సింది గోడల్ని కాదు, వాగ్దానాన్ని. అండ్ సీ ద వాల్స్ త్రూ ద ప్రామిస్. సీ ద వాల్స్ త్రూ ద ప్రామిస్.
Hallelujah. Joshua, this book of the law should be on your lips, should be on your mind. ఈ వాగ్దానము, ఈ ధర్మశాస్త్రము ఎప్పుడు నువ్వు ధ్యానించుట తప్పిపోకూడదు. బోధించుట తప్పిపోకూడదు. ఎవరికి బోధించాలి? ముందు మనకు మనం బోధించుకోవాలి. హల్లెలూయా. మెడిటేట్ ఆన్ దిస్ బుక్ డే అండ్ నైట్ అండ్ యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్. అప్పుడు నీ మార్గమును నీవు చక్కగా వర్ధిల్లజేసెదవు. Hallelujah. So many times we see the problem, we see the walls. జెరికో వాల్స్‌ని చూస్తుంటాం. ప్రాబ్లమ్స్‌ని చూస్తుంటాం. బట్ మన ఫెయిత్ డ్రైన్ అయిపోతది ప్రియమైన దేవుని బిడ్డలారా. యువర్ ఫెయిత్ విల్ బి డ్రైన్డ్. బట్ వెన్ యూ సీ ద బుక్, వెన్ యూ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ ఐ సే బుక్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా చేతిలో బైబిల్ ఉంది కాబట్టి చెప్తున్నాను. వెన్ యూ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ సీ ద వాల్స్ త్రూ ద ప్రామిస్, వెన్ యూ సీ ద జాయింట్స్ త్రూ ద ప్రామిస్, హల్లెలూయా, యూ విల్ సీ ద విక్టరీ. విక్టరీ రాకముందే విక్టరీని చూస్తాం. అలా ఇట్స్ లైక్ 3D స్పెక్ట్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఆ యొక్క వర్చువల్ ఇమేజెస్ కనపడినట్లుగా యూ విల్ టేక్ అ వర్చువల్ టూర్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంతో వర్చువల్ టూర్‌లోకి వెళ్ళొచ్చు. యూ విల్ సీ గాడ్ కొలాప్సింగ్ దట్ వాల్స్, గాడ్ గివింగ్ యూ ద విక్టరీ. హల్లెలూయా. సో లార్డ్ గివ్ మీ దట్ ఎపిటైట్. నీ వాక్యంను గురించిన ఆకలి దయచేయి ప్రభువా. I don't want to stop praying, Lord. I want to keep praying. I want to keep believing, Lord. Give me that appetite for your word. Hallelujah. నీ యొక్క వాక్యం కోసం నాకు ఆకలి దయచేయి ప్రభా. Number 2, Lord, I refuse to accept defeat. I refuse to accept defeat. You may hear so many voices. ఇంతసేపు ప్రార్థన చేసావుగా, ఇంకా ఏంటి నువ్వు ప్రార్థన చేసేది? ఇంకా ఏంటి నువ్వు చేసేది? అని నీ పక్కన వాయిసెస్ వినపడుతుంటాయి. మేబీ త్రూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మేబీ త్రూ యువర్ ఫ్రెండ్స్. You might be hearing a lot of voices. Blind Bartimaeus is the best example. Inga maybe this is the last opportunity for me. Inga యేసయ్య ఈ దారిలో రాడాయన. Jesus will not pass by this way maybe. This is the last time he is passing by this way. విన్నాడు. ఆ సౌండ్ ఏంటి అన్నాడు. He was there as a blind man, but his spiritual senses are so alert అండి. ఆయన ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి ఉన్నాయి. ఆయన ఎంత సెన్సిటివ్‌గా ఉంటే సౌండ్‌కి అడిగాడు చెప్పండి. ఏంటి ఈ శబ్దము అని అడిగాడు. అదిగో నజరేయుడైన యేసు వెళ్ళుచున్నాడు అన్నారు వాళ్ళు. what they said that is Jesus of Nazareth is passing by. But he cried out, నజరేయుడైన యేసు అని ఏడవలేదు. Son of David, have mercy on me. This blind man called Jesus with the covenant name. అక్కడున్న పరిసయ్యులు శాస్త్రులకి కూడా అర్థం కాలేదు ఆయన కావనెంట్ మెస్సయ్యా అని. ఆయన నిబంధన దేవుడు, ఆయన ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ మన మధ్యలో నడుస్తున్నాడు. మెస్సయ్యాగా మన మధ్యలోకి వచ్చాడని వారికి అర్థం కాలేదు. కానీ గుడ్డివాడికి అర్థమైంది. దే వర్ సీయింగ్ బట్ దే వర్ బ్లైండ్. హీ డోంట్ హ్యావ్ ఎ విజన్ బట్ హీ కెన్ సీ. హల్లెలూయా. ఆయనకి ఫిజికల్ సైట్ లేదు గానీ స్పిరిచువల్ విజన్ ఉందండి. హీ క్రైడ్ ఔట్, సన్ ఆఫ్ డేవిడ్, జీసస్ సన్ ఆఫ్ డేవిడ్, యేసు దావీదు కుమారుడా, హ్యావ్ మెర్సీ ఆన్ మీ. ద క్రౌడ్ ట్రైడ్ టు సైలెన్స్ హిమ్. ద క్రౌడ్ ట్రైడ్ టు సైలెన్స్ హిమ్ బట్ హీ షౌటెడ్ లౌడర్. నా మౌనంగా ఉండు, ఆయనకి టైం లేదు, కీప్ క్వైయట్, బీ సైలెంట్ అన్నారు వాళ్ళు. కానీ బట్ జీసస్ బట్ హీ బ్లైండ్ బర్తిమయస్ హీ షౌటెడ్ ఆల్ ద మోర్. సైలెంట్‌గా ఉండమనే కొద్దీ ఎక్కువగా అరిచాడు. హల్లెలూయా. ద మిరకిల్ కేమ్ బికాజ్ హీ రిఫ్యూజ్డ్ టు బీ సైలెంట్. మిరకిల్ ఎందుకొచ్చిందో తెలుసా? మౌనంగా ఉండడానికి రిఫ్యూజ్ అయ్యాడు. ద మిరకిల్ కేమ్ బికాజ్ హీ రిఫ్యూజ్డ్ టు బీ సైలెంట్. హల్లెలూయా. Today I'm not going to be silent. You may face criticism, you may face fear, you may face rejection, you may face failure, the fear of failure, the fear of rejection, the fear of opposition, the fear of criticism, or you might be facing actual criticism, actual, failure or rejection. Refuse to be silent today. Hallelujah. Kingdom people, you should not be silent. Kingdom people, you should not run back. మీరు వెనక్కి వెళ్ళకూడదు. యు ఆర్ కింగ్డమ్ పీపుల్. యూ షుడ్ ప్రెస్ ఇన్. యూ షుడ్ రన్ అహెడ్. హల్లెలూయా. 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 సో ఐ రిఫ్యూజ్ టు బి సైలెంట్. ఇస్ గాడ్ స్పీకింగ్ టు ఎనీవన్ అండి? ఈస్ స్పీకింగ్ టు మీ ఎస్పెషల్లీ. ఫాదర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి సైలెంట్. వాళ్ళు మౌనంగా ఉండమని చెప్పే కొద్దీ ఇంకా గట్టిగా కామ్‌గా ఉండు, అరవద్దు అంటే, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కామ్‌గా ఉండండి. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ద మోర్ దే సైలెన్స్ హిమ్, ద మోర్ హీ షౌటెడ్. ఎంత మౌనంగా ఉండమని చెప్తే అంత గట్టిగా అరిసాడు. హల్లెలూయా. టుడే
The blind Bartimaeus is the best example for us. What would have happened if he remained silent? Silent గా ఉండి ఉంటే ఏం జరుగుండేది? He would have remained blind all his life. తన జీవితం అంతా గుడ్డివాడిగా అయిపోయి ఉండేవాడు. Grab the opportunity that God has given you, my dear brothers and sisters. You don't know whether you will get back the opportunity again. మరలా అదే అవకాశం మీకు వస్తుందో లేదో తెలీదు. This is the time when God is waking you up, when the Holy Spirit God stirring your heart. Get up and grab the opportunity. Be sensitive. Be sensitive to the voice of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఇస్తున్న ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క స్టరింగ్ కి సెన్సిటివ్ గా ఉందామండి. హల్లెలూయా. Violent. Be violent in meditating the word of God. Hallelujah. అంటే be hungry for the word of God. Number 2, refuse to be silent. Refuse to give up. తర్వాత number 3, be violent in prayer. ప్రార్థనలో violent గా ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ డానియల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలైజా. మనం చూసాం పాత నిబంధనలో ఉన్న ఎగ్జాంపుల్స్. ఏలియా వర్షము పడదు అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. 3.5 సంవత్సరాలు దేర్ వాజ్ డ్రై ఫెమీన్. సో వెదర్ ఫోర్‌కాస్ట్ ఏం చెప్పారంటే ఏలియాకి వర్షం పడదన్నారు. బట్ ఇలైజా హ్యాడ్ అనదర్ వాయిస్. దేర్ విల్ బి హి హర్డ్ సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్. హల్లెలూయా. దేర్ విల్ బి రెయిన్ అన్నాడు. మరి వర్షం పడిందా? వర్షం పడలేదు వెంటనే. డిడ్ హి సీ క్లౌడ్స్? మేఘాలు చూసాడా? ఇస్ దేర్ ఎనీ ఎవిడెన్స్? నో, దేర్ ఇస్ నో ఎవిడెన్స్. But then he went up and he prayed. ఆయన పర్వతం ఎక్కి ప్రార్థన చేశాడు. Many miracles are lost because we stop praying too soon, my dear brothers and sisters. చాలా miracles ఎందుకు ఆగిపోతాయో తెలుసా? మనం చాలా త్వరగా ప్రార్థన చేయడం ఆపేస్తాం. We give up praying. We stop praying too soon. Elijah prayed and then he told his servant to go and see, look for the cloud. And there's no evidence. Cloud లేదు. Again he prayed. Again he went. Again he prayed. Again he went. 7 times. 7 సార్లు ప్రార్థన చేశాడు. మళ్ళీ వెళ్ళాడు. ప్రార్థన చేశాడు. వెళ్ళాడు. ప్రార్థన చేశాడు. He was persistent. Thank God for servants like that. ఆ వర్షం రాదు, మేఘాలు లేవని చెప్పి సర్వెంట్ అక్కడే కూర్చొని అబద్ధం చెప్పలేదు ఏలియాకి. He went. He saw. Hallelujah. We want people in one spirit to work together. Hallelujah. To work in partnership with what God is doing. దేవుడు చేసేదానికి పార్ట్నర్షిప్‌తో పనిచేసే ఆ ఏకాత్మ ఉన్న మనుషులు, ఫ్రెండ్స్ కావాలి మనకి. ఫెయిత్ ఫిల్డ్ ఫ్రెండ్స్, పర్సిస్టెంట్ ఫ్రెండ్స్, ఫర్వెంట్ ఫ్రెండ్స్, ఎక్స్‌పెక్టెంట్ ఫ్రెండ్స్ వి వాంట్. యెస్ ఆర్ నో? లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్. ఐ రియల్లీ థాంక్ గాడ్ అండి. వేర్ ఎవర్ వి ఆర్, వి క్యారీ ద సేమ్ స్పిరిట్. నేను ఎక్కడికి వెళ్ళినా, ఒక మారుమూల పల్లెటూరికి వెళ్ళినా, ఒక మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళినా, I thank God we have a big family. We can take our problem and convert into power. మనకొచ్చిన ప్రాబ్లమ్ తీసుకొని పవర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. When I first came to Singapore, I felt so lonely because I missed my family. I missed the prayer. A praying atmosphere ni miss అయ్యాను. And God actually turned that into a beautiful power, beautiful solution that we have a very big family all over the world. The praying groups, దేవుడు మనకి ఇచ్చాడు. Praying family, praying culture ని ఇచ్చాడు. Don't you agree with me? Don't you agree? Hallelujah. LSM కున్న దర్శనం ఏంటంటే to raise up intercessors and to build a praying culture around the world. Hallelujah. Whoever from outside come to LSM, they should feel at home. There is no other agenda, Life Stream Ministries. సో బయట వాళ్ళు ఎవరొచ్చినా గానీ ఎల్ఎస్ఎంకి, మీ జీఐపీస్‌కి గానీ, మీ ఇంటికి కానీ ఎవరొచ్చినా గూడా వాళ్ళు దే షుడ్ ఫీల్ ఎట్ హోమ్ బికాస్ ద ప్రేయర్ ఈస్ ద ప్రైమరీ థింగ్ ఇన్ ఎల్ఎస్ఎం. హల్లెలూయా. దే షుడ్ ఫీల్ దట్ కాన్ఫిడెన్స్, దట్ ఎలక్ట్రిఫయింగ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ప్రేయర్. వీ నీడ్ పీపుల్ హూ ఆర్ పర్సిస్టెంట్‌గా ఉండే పీపుల్ కావాలి. పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తిని నలుగురు స్నేహితులు, 4 ఫ్రెండ్స్, దే క్యారీడ్ హిమ్ and they took him. And బయట ఆ యేసయ్య ఉన్న ఇల్లంతా మనుషులతో నిండిపోయింది. ద హౌస్ వాస్ ఫిల్డ్ విత్ పీపుల్. ఇట్స్ క్రౌడెడ్. సో వాళ్ళు పక్షవాయు కలిగినోడు ఏం చేయగలుగుతాడండి? లెగిసి కొట్టలేడు కదా! హి కెనాట్ గెట్ అప్ అండ్ బీట్. వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. దే కుడ్ హావ్ లెఫ్ట్ హిమ్. బట్ దే వర్ పర్సిస్టెంట్ ఫ్రెండ్స్, ఫెయిత్ ఫిల్డ్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ విత్ ఎక్స్‌పెక్టేషన్. హల్లెలూయా! దే క్లైంబ్డ్ ద హౌస్. ఆ పైకి రూఫ్ ఎక్కారు. దే రిమూవ్డ్ ద టైల్స్ ఆఫ్ ద రూఫ్ అండ్ దే లోవర్డ్ ద మ్యాన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. కరెక్ట్‌గా యేసయ్య ముందు ఆ పారాలిటిక్‌ని దించారు. బ్యూటిఫుల్. డోంట్ యూ థింక్ వి నీడ్ ఫ్రెండ్స్ లైక్ థిస్? మన బాధలో మనల్ని వదిలిపెట్టి ఎళ్ళిపోయే ఫ్రెండ్స్ మనకవసరం లేదు. హల్లెలూయా! జస్ట్ ఊరికనే ఐ లవ్ యూ అని చెప్పి మర్చిపోయే ఫ్రెండ్స్ అవసరం లేదు. వి నీడ్ ఫ్రెండ్స్ హూ స్టే విత్ అస్ ఇన్ అవర్ టియర్స్, ఇన్ అవర్ పెయిన్. అవసరం ఉన్నంత వరకు ఉండి తర్వాత వదిలి ఎళ్ళిపోయే ఫ్రెండ్స్ మనకవసరం లేదు. అవునా కాదా? We need faith. Yes, of course, we give them time when they come, but we need faithful friends. We need persistent friends who will take us into the presence of God. దేవుని సన్నిధికి తీసుకెళ్ళే స్నేహితులు మనకి కావాలండి. హల్లెలూయా! అటువంటి ఫ్రెండ్స్ కావాలి. ఎలీజా హాడ్ ఎ వండర్‌ఫుల్ సర్వెంట్ హూ వెంట్ అండ్ హూ సా 7 టైమ్స్ ఎళ్ళమంటే 7 టైమ్స్ ఎళ్లి కనిపెట్టుకొని ఆ క్లౌడ్ వస్తుందో లేదో చూసాడు. అండ్ థాంక్ గాడ్ ద మెయిన్ థింగ్ డోంట్ ఫర్గెట్ ఎలీజా రిఫ్యూజ్డ్ టు గివ్ అప్ ప్రేయింగ్. అందుకనే అక్కడ జేమ్స్ 5:16 యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ద ఎఫెక్టివ్ ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ రైచియస్ మ్యాన్ ఈస్ డైనామిక్, ఈస్ పవర్‌ఫుల్ ఇన్ ఇట్స్ వర్కింగ్. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై. అది గొప్ప కార్యం చేస్తదంట. The effective prayer of a righteous man is dynamic in its working. It is powerful. హల్లెలూయా! నువ్వు ఒక నీతిమంతుడిగా నువ్వు ప్రార్థన చేస్తే అది ఎంతో పవర్‌ఫుల్. నువ్వొక్కడివే ప్రార్థన చేస్తే అంత పవర్‌ఫుల్ అయినప్పుడు, మరి మనం ఒక గ్రూప్‌గా ప్రార్థన చేసినప్పుడు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటది. సో, వైలెంట్ పీపుల్ దే పర్సిస్ట్ ఇన్ ఫెయిత్. మెనీ టైమ్స్ వి డోంట్ సీ ఆన్సర్స్ టు our problems is because we give up praying too soon. We stop praying too soon. Don't stop praying అండి. Hallelujah. Pray until you see the manifestation of God. So, my dear brothers and sisters, I can go on and on and on and tell you so many examples. But today, let me close here. Let us pray, Lord, help me to be violent. నేను violentగా ఉండడానికి నాకు కృప చూపించు ప్రభువా. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6:00 జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్‌లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్‌లో ఇంకా మీ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేసి జూమ్‌లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో, మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6:00 ప్రతి ఉదయంన జరిగే ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.